నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎలిజిబుల్ కాదు, మా ఫాదరు లీగల్ వైఫ్ కాదని ఉద్దేశంలో కోర్టుకి వెళ్ళారు. దానివల్ల ఈ మనస్పర్ధలు ఇవన్నీ కారణాలు. కొంచెం शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं भूमिलाभं संवत्सरं दीर्घमायुः श्रीवृक्षशमारोग्यमावेदात् शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं भूकीर्तिलाभं संवत्सरं दीर्घमायुः अस्मिन् आगमित जनानां सर्वत्र सकल आरोग्य प्राप्त्यर्थं सुख प्रसव अनंतर गृह आगमनार्थं महागणपति परिपूर्ण कृपा कटाक्ष फल सिद्ध्यर्थं अस्मिन् मम नूतन वाहन प्रारंभ योग्यता सिद्धिरस्तु। नूतन वाहन विनियोगालय प्रभुत्व संबंधितः वाहनः संपूर्ण संरक्षण संयोजनार्थम् अस्माकमस्याः महागणपतिदेवताभ्यो नमः। परिपूर्ण कृपाकटाक्षफलसिद्धिरस्तु। महागणपति अनुकूल्यताफलसिद्धिरस्तु। అన్న ఈ పక్కన వచ్చాను కీస్ తీసుకోండి బాబు డ్రైవర్ आग्ने सर्वदेवानां धूपोऽयं प्रतिष्ठतां दिव्यप्रबलधूपमाग्रापयामि। धूपं दर्शयामि। गजाङ्गं गुग्गलो धूपं पदन्दं चर्वणोहरं कपिलाग्र संयुक्तं धूपोऽयं प्रतिष्ठतां धूपमाग्रापयामि। धूपं दर्शयामि। धूपार्थेन साक्षात् प्रत्यक्षदीपं दर्शयामि। दीपार्थेन सूर्यनमस्कारान् च करिष्ये। दीपार्थेन नैवेद्यार्थे निवेदनं च करिष्ये। क्षावृजिञ्जा पुण्डरीकाक्षाय नमः। चन्द्रकेन वृञ्जामि कामधेनो स्मरामि। प्राणाय स्वाहा प्राणाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा प्राणाय स्वाहा ब्रह्मणे नमः। मध्ये मध्ये पानी तर्पयामि। तर्पयामि। नित्यं दर्शयामि। गीतं श्रावयामि। यो नमः। ध्यायामि। ध्यानं समर्पयामि। आवाहयामि। आदरं समर्पयामि। असूरिते प्रदस्मात् प्राणामहीनो देहि भोगं दुःखस्तेन सूर्य उच्चरन्तु मनपदे मुर्यानस्वस्तिः। अमृतरे प्राणः अमृतमापः प्राणानेन यथास्थानुपापते। महागणपते नमः। समर्पयामि। पादारविन्दयोः तदाद्यं वाद्यं समर्पयामि। हस्तेषु अर्घ्यमर्घ्यं समर्पयामि। मुखकमलयातं समर्पयामि। स्नानान्त्यकरिष्ये। वस्त्रार्थम् आभरणार्थम् अलङ्करणार्थं पुष्पान् समर्पयामि।
गन्धस्योपि अलङ्करणार्थं पुष्पां समर्पयामि पुष्पपूजां च करिष्ये सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः कुमारगुरवे नमः सर्वसिद्धिप्रदायकाय नमः श्रीमन्महागणपतिभ्यो नमः 12 नामपूजां समर्पयामि पूजानन्तरः दिव्यपरिमलधूपमाग्रापयामि ఈరోజు రాష్ట్రం మొత్తం మీద తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అన్నీ కూడా రాష్ట్రంలో కొత్త వాహనాలు ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి మొదటి విడతగా 3 వెహికల్స్ను అలాట్ చేయడం జరిగింది. అంటే ఆ 3 వెహికల్స్ పలమనేరుకు సంబంధించి పలమనేరు ఏరియా హాస్పిటల్కి ఒకటి, బైరెడ్డిపల్లి, వీకోట మూడింటికి కూడా 3 మండల హెడ్ క్వార్టర్లో మూడింటికి కూడా 3 వాహనాలు, కొత్త వాహనాలు ప్రభుత్వ పరంగా కూడా నేషనల్ హెల్త్ మిషన్ నుంచి కూడా అందించడం జరిగింది. ఇది గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఈ కార్యక్రమాన్ని 2014 అప్పుడే దీన్ని మొదలుపెట్టడం కూడా జరిగింది. అంటే ప్రసవించిన తర్వాత తల్లిని బిడ్డని క్షేమంగా వాళ్ళ ఇంటి వద్దకు తీసుకెళ్లేయడానికి ఈ వాహనాలను ఆ రోజు మొదలు పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రసవానికి ముందు 108 నుంచి అవసరం వచ్చినప్పుడు ఎక్కడి నుంచి అయినా కూడా హాస్పిటల్కి తీసుకొచ్చి సుఖంగా ప్రసవం అయిన తర్వాత బిడ్డని తల్లిని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమమే ఈ యొక్క తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సంబంధించిన కార్యక్రమం. ఈరోజు ప్రభుత్వ పరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలైనటువంటి శ్రద్ధ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఈరోజు అన్నీ కూడా కొత్త వెహికల్స్ ఇచ్చి, గతంలో చాలా రోజులు అయింది వెహికల్స్ ఇచ్చి, అవన్నీ కూడా ఎక్కడికక్కడ రిపేర్లు అయ్యి మూలబడి ఉంటే మళ్ళీ అన్నీ కూడా కొత్త వెహికల్స్ దాదాపు ఈ రాష్ట్రంలో 300కు వెహికల్స్ ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మన నియోజకవర్గంలో కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా 2వ విడతలో ఇంకా ఎక్కడైనా మనకి ఈరోజు పెద్ద పంజాని కావచ్చు, ఇటువంటివి ఎక్కడైనా ఇంకా ఉంటే వాటిలో ఆ ఏరియాని బట్టి ఆ వెహికల్స్ కూడా 2వ విడతలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పే సందర్భంగా కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ హెల్త్ మిషన్ కింద 1000 కోట్ల రూపాయలు ఈరోజు దీనిపైన కూడా ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఏం కాలేదన్నా, టెన్షన్ పడద్దు, ఏం కాలేదు ఆరామంగా ఉన్నాడు. అన్నా హలో అన్నా ఉన్నావా? ఇచ్చేయండి.
అయిపోతే మీ ఫోన్ స్విచ్ చేసి 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాం. 6వ తారీఖు రాత్రి శ్రీనివాస్ అనే వ్యక్తి హత్య చేయబడినాడు. నాటు తుపాకుతో సింగిల్ మధ్యలో గన్తో గుండెల మీద కాల్చడం వల్ల చనిపోయాడు. ఆ కేసులో జాగ్రత్తలో భాగంగా 5 మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా హత్యకు దారితీసిన ప్రధాన ఘటన ఏమంటే శ్రీనివాసులు రామలింగ ఇద్దరు అన్నదమ్ములు. రామలింగ మొదటి భార్య పిల్లలు అయితే 2వ భార్య పిల్లలు. బట్ రామలింగ రామలింగ 2వ భార్య పిల్లలు, శ్రీనివాసు మొదటి భార్య పిల్లలు. శ్రీనివాస్కు ఎప్పుడే కానీ తన కిడ్నీ అనే ఫీలింగ్ లేదు. తన నాన్న లీగల్ వైఫ్ కూడా అనుకోవట్లేదు. ప్రాపర్టీ డివైడ్ అయినప్పుడు 5 ఎకరాలు వాళ్ళ నాన్న శ్రీనివాస్ వాళ్ళ నాన్న రామలింగం కూడా ఇచ్చాడు. ఆ విషయంలో కోర్టుకు పోయాడు. ఇతను మా ఫాదర్కి సరైన వారసుడు కాదు, ఈ 5 acres కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి దాంతో వాళ్ళిద్దరి మధ్య బాగా మనస్పర్ధలు పెరిగినాయి. దానివల్ల ఈ రామలింగ అనే వ్యక్తి తన ఫ్రెండ్ శేఖర్, తర్వాత నాగరాజు, మునిరాజు, ప్రకాష్ వీళ్ళందరితో కలిసి హత్యకు ప్లాన్ చేసుకొని ఆ రోజు అతని యొక్క చైన్ దగ్గర ఆ బండ మీద ఒకటే కూర్చొని ఉన్నాడని చెప్పి శేఖర్ సమాచారం ఇవ్వడంతో వెళ్ళి రామాజీ నాగరాజుతో కలిసి నాటు తుపాకు కాల్చి చెప్పడం జరిగింది. ఆ నాటు తుపాకు వచ్చేసి ప్రకాష్ సంబంధించిన వ్యక్తిది. ఆ ప్రకాష్ మునిరాజు ఇద్దరు కలిసి నీకు తుపాకీ ఇవ్వడం జరిగింది. ఈ 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతారు. లేదు, గతంలో కూడా చాలా మటుకు పంజాని పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 15 తుపాకులు స్వచ్ఛందంగా పబ్లిక్ ఇవ్వడం జరిగింది. పంజాని గ్రామంలోనూ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గతంలో అడుగు జంతువులను కానీ అడుగుతున్న వేటకు కానీ రక్షణకు కానీ నాటు తుపాకులు చాలా మటుకు ఉండేటివి. ఇంకా కూడా అక్కడికి నాటు తుపాకు ఉన్న విషయం తెలుస్తూ ఉంది. మేము ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మీ దగ్గర ఉన్న నాటు తుపాకులు స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేస్తే ఆఫీసర్స్తో మాట్లాడి కేసెస్ ఏం లేకుండా చేస్తాం. అది కాకుండా మేము పట్టుకుంటే ఆర్మ్స్ యాక్ట్ కట్టి రిమాండ్ పంపిస్తాము. మాకైతే పూర్తి సమాచారం ఉంది. ఆర్మ్స్ ఎక్కడ తయారవుతున్న నాటు తుపాకు ఎక్కడ తయారు చేసి చూపిస్తారు. త్వరలో నాటు తుపాకు తయారు చేసే వ్యక్తుల మీద కొన్ని వ్యక్తుల మీద యాక్షన్ తీసుకుంటాం. సార్, ఈ రామలింగం అనే వ్యక్తి గతంలో హోంగార్డ్గా పనిచేస్తాడని చెప్పి ఇన్ఫర్మేషన్ లేదండి, రాంగ్ ఇన్ఫర్మేషన్. సార్ వీళ్ళు గతంలో కాకపోతే ఇలా ఫాదర్ రెడ్డప్ప తమిళనాడు ఇందులో తమిళనాడు బార్డర్లో తమిళనాడు స్టేట్లో గుజరాత్ దగ్గర రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినాడు. అప్పుడు ఒకరి మీద ఒకరు రోడ్ యాక్సిడెంట్ కారణం హిట్ అండ్ రన్ కేసు అది. అప్పుడు పరస్పరం అలిగేషన్ చేసుకున్నారు, నువ్వే కారణం